హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కోకోనట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సింది ఒక కప్ వచ్చేసి కోకోనట్, ఒక కప్ వచ్చేసి కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకుంటున్నాను. సో నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. అంటే కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. అలాగే ఒక 6 to 10 వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా కోకోనట్ ఫ్రై అయిన తర్వాత మనం ఎందుకంటే పచ్చి వాసన పోయేవాలి కాబట్టి కోకోనట్ని ఫ్రై చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇది కొద్దిగా వేగాక కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయింది. సో ఈ స్టేజ్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యాక మిక్స్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం అనేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం ముందుగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంతే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.